వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ కట్టడికి కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 24 ఓటీటీ ప్లాట్ఫామ్స్పై కొరడా జలించింది. నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతర కంటెంట్లతో అశ్లీల చిత్రాలు ప్రసారం చేస్తున్న మాధ్యమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోర్నోగ్రఫిక్ సహా అభ్యంతరకర కంటెంట్లు ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆయా యాప్ల, వెబ్సైట్ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కు ఆదేశాలు జారీ చేసింది. భారత్లో పోర్న్ వెబ్సైట్ పై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసింది. అయితే ప్రత్యామ్నాయ మార్గంలో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్లు అధికారికంగానే అశ్లీల కంటెంట్ ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లు, ఏఎల్టీ ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ డబ్బులు తీసుకొని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి. అయితే రాను రాను ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్ కంటెంట్ ఇదే తరహా యాప్ల ద్వారా ప్రమోట్ అయ్యింది. ఇది హద్దులు దాటి ట్విట్టర్కి కూడా చేరడం తీవ్ర చర్చాంశనీయమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మొత్తం 24 యాప్స్, వెబ్సైట్లను బ్యాన్ చేసినట్లు కేంద్రం పేర్కొంది. వాటిలో ఉల్లు, ఏఎల్టీ, బిగ్ షాట్స్, దేశీఫ్లిక్స్, బూమెక్స్, నవరసలైట్, గులాబ్, కంగన్, బుల్, జ్వాలా, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, పెనియో, ఫాక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాటెక్స్ విఐపి, హల్చల్, మూడెక్స్, నియోఎక్స్, ఫంగీ, మోజ్ఫ్లిక్స్, ట్రైఫ్లిక్స్ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.